యాక్షన్. ఏంటి భీమారావు గారు ఎలా వచ్చారు? మా సమస్యలు చెప్తాను. కట్. యాక్షన్. నమస్తే, కూర్చోండి. నా పేరు వేణుగోపాల్. నేను సిబిఐ ఆఫీసర్. మీ ఇంట్లో బ్లాక్ మనీ ఉందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకు మీ తనిఖీ చేయడం వచ్చాం. కొద్దిగా సహకరించండి. పాపని మేము చేస్తాం. నా ఇంట్లో నల్లధనమా? చూడు సిబిఐ ఆఫీసర్, మీరేమైనా పొరపాటు పడ్డారేమో. నేను పొరపాటు పడలేదు. కావాలంటే ఈ రిపోర్ట్ చూడండి. ఓకే. యాక్షన్. ఇదంతా అపోజిషన్ వాళ్ళ పని ఏంటుంది ఆఫీసర్? కావాలంటే నా ముఖం చూడు, నా ముఖంలో తెల్లధనమే లేదు, అలాంటిది నా ఇంట్లో నల్లధనమా? ఇదంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. సరేలే, ఎలాగో వచ్చారు కదా, మీకు ఏం కావాలో ముఖమాటం లేకుండా నన్ను అడిగి తీసుకోండి ఆఫీసర్. ఎందుకంటే మీ అవసరం మాకుంటుంది, మా అవసరం కూడా మీకు ఉంటుంది ఆఫీసర్. రిలేషన్షిప్ పెంచుకోవాలి ఆఫీసర్. ఇంతకీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరబ్బా? మా డిపార్ట్మెంట్స్ ప్రకారం ఆ వివరాలన్నీ బయట పెట్టుకోవడం. యాక్షన్. అంతే, ఎంతైనా తనిఖీ చేయడం తప్పదంటారు. సరే, అలాగే కానివ్వండి. యాదగిరి, తాళాలు తెచ్చివరా. వేసండి. ఎవరికి అందుకు చూడు అలా ఒంగోలు చూస్తుండే. ఇల్లు ముందుకు చూడు. మీరు ఏదో చెప్పారు? 200 కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులు మీద ఉన్నాయి. అది సమాధానం చెప్తారా? తీసుకోమంటారా? సీరియస్గా చూడండి. చూడాల్సించుకుంటే ఈ రాష్ట్రంలో రాజకీయ నాయకుల మీద నువ్వు నిఘా వేస్తే రాష్ట్రంలో రాజకీయ నాయకులు మనిషికి ఎన్నుముక అలాంటిదో ఈ రాష్ట్రానికి రాజకీయం అలాంటిది. అందులో మేము పూసలు లాంటి వాళ్ళం. వాళ్ళు కొడుకు మట్టి మోసం రాజకీయానికి రాలే, అడ్డొచ్చిన ప్రతి నా కొడుకునే నరుక్కుంటూ వచ్చా. పైగా రాజకీయ నాయకుడి దగ్గర సున్నంతో లేకుండా రంగుదాని దగ్గర ఈ ఫ్యామిలీది అలాగే ఉండేది. ఎట్టాగయ్యా బతికేది? చూడాలి సార్, మీకు ఇంకా బ్రతకడానికి చాలా అనవసరంగా నీ లైఫ్ పాడు చేసుకున్నావు. అవసరంగా నీ సర్వీస్ అంతా కలిపి ఎంత వస్తుందో అంతకు డబల్ ఇస్తా. అది సర్వీస్ అంటే నువ్వు ఎంత కావాలో అంత కోరుకో, నీకు అది ఇస్తా. నేను సీరియస్గా ఉన్నా. రాస్కల్, నన్నే లంచంతో కట్టిపడి అంటూ ఇలాగే వదిలిస్తే రాష్ట్రాన్ని మింగేస్తాను. నిన్ను వదిలిపెట్టను. నీ అంత ఇప్పుడే తెలుస్తా.